దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈరోజు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఇది గొప్ప వాగ్దానం. మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి ప్రతికూలత, ప్రతి విధమైన వ్యతిరేకత అది వర్ధిల్లదు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞను పాటిస్తూ ఉన్నప్పుడు, ఆయన సన్నిధి నిత్యము మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు వ్యతిరేకంగా రూపొందబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మాటలు దానియేలు జీవితంలో జరిగింది కాదు. దానియేలు బబులోను దేశంలో చెరలో ఉన్నప్పుడు దర్యావేషు రాజు పరిపాలనలో మరి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా నియమించబడ్డాడు. ఆ రాజరికంలో దర్యావేషు రాజరికంలో ముగ్గురు ప్రధానించాడు. ఆ ముగ్గురులో దానియేలు ప్రధానమైన వ్యక్తిగా దేవుడు హెచ్చించాడు. అయితే అక్కడున్న ప్రధానులు, అధికారులు ఈయన మీద ఏదైనా నేరం మోపాలని, నింద మోపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. అయితే దర్యావేషు రాజు దగ్గర ఎంతో నమ్మకమైన వాడుగా, ఎంతో ఖచ్చితత్వం కలిగిన వాడుగా, ఎంతో నిర్దోషమైన వాడుగా, ఎంతో నమ్మకమైన వాడుగా అక్కడ పనిచేశాడు. అలా నమ్మకస్తుడిగా పనిచేసిన దాన్ని బట్టి దర్యావేషు రాజుకి దానియేలు పట్ల ఎంతో ఇష్టత కలిగింది. అయితే ఆ కూడా ఉన్న అధికారులు, ప్రధానులు ఈయన మీద ఏదైనా నిందమోపాలని ఎదురు చూస్తున్నారు. అలా ఎదురు చూసి వారందరికీ ఒక కన్క్లూషన్కి వచ్చారు. ఈయనకి దేవుని పద్ధతులు తప్ప మరి ఏ విషయంలో ఈయన మీద మనం నేరం మోపలేము అని చివరికి ఒక కంక్లూషన్కి వచ్చారు. అయితే దర్యావేషు రాజు చేత ఒక శాసనం చేయించి ప్రార్థన చేయకూడదు అని ఒక శాసనం చేయించారు. కానీ దానియేలు ఆ శాసనం కూడా ఏమాత్రం లెక్క చేయకుండా యథాప్రకారంగా ముమ్మారు మోకాలని దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం దానియేలు జీవితంలో ఉంది. దానియేలు రాజీ పడలేనటువంటి ప్రార్థన అనుభవం కలిగిన వాడు. రాజు శాసనం చేస్తాడు, ఆ రాజు శాసనాన్ని ధిక్కరించాడని చెప్పేసి అక్కడున్న అధికారులు, అధిపతులు ఈయన మీద నేరం మోపినప్పుడు ఆ నేరానికి శిక్ష ఏంటో తెలుసా? సింహాల బోన్లో వేయాలి. సింహానికి ఆహారంగా వేయాలి. అలాంటి పరిస్థితి ఎదురైంది దానియేలుకి. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ దానియేలు ప్రార్థించడం మానలేదు. చివరికి ఆ నేరాన్ని బట్టి, ఏ నేరం అది? ప్రార్థన చేస్తున్నాడు, తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడను అని ఒక కుయుక్తిపరమైనటువంటి ఆ నేరారోపణ బట్టి దానియేలుని సింహాల బోన్లు వేసినప్పుడు సింహాలు ఏ హాని చేయలేదు. దేవుడు సింహాల నోళ్ళు మూయించి వేశాడు. రాజు కూడా కదిలించబడ్డాడు. దానియేలు సింహాల బోన్లు వేసినప్పటికీ ఆ దర్యావేషు రాజుకి నిద్ర పట్టలేదు. దానియేలు పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడుగా ఉండి దానియేలుకి ఎలాంటి హాని కలగకూడదని రాత్రంతా ఉపవాసం ఉన్నంట. ఎంత గొప్ప విషయం! దానియేలు యొక్క ప్రవర్తన, జీవితం రాజునే కదిలించి వేసింది కదా. చివరి ఉదయాన్నే వచ్చి ఆ గుహలోకి వెళ్ళినప్పుడు
జీవముల దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు నిత్యము సేవించున్న దేవుడు నేను రక్షించాడా అన్నప్పుడు రాజు చిరకాలము జీవించునుగా కానీ ఆ నిశ్శబ్ద వాతావరణం నుంచి ఒక గొప్ప స్వరం వినిపిస్తుంది కదా. ఎంతో ఉత్సాహంతో హృదయమంతా పులకరించిపోయింది ఆ దర్యావేషు రాజుకి. సంతోషం అవధం లేకుండా అయిపోయింది దర్యావేషు రాజుకి. వెంటనే బయటికి తీశారు. దానియేలు సేవించిన దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు అని శాసనం చేయించాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైతే నేరం మోపారో, ఎవరైతే విరోధంగా దానియేలు మీద నేరం మోపారో వారు ఏమైపోయారు? సింహాల బోన్లకు వేయబడ్డారు. నీకు విరోధంగా రూపొందబడిన ఏ ఆయుధము వర్దలదు. ఆ సింహాలు ఏం చేశాయంటే ఇంకా ఆ బాడీస్, ఆ శరీరాలు ఆ గుహలోనికి అడుక్కి చారకమునిపే ఎముకలు సైతం విరగొట్టి తినివేశాయి. ఎంత విచారం! అందుకోసమే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుంచి యెహోవాన్ని తప్పించును. దేవుని వాక్యం మాట్లాడుతుంది. నీకు విరోధంగా రూపొందబడిన ఆయుధము వర్ధిల్లదు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీ మీద నిందలు వస్తున్నాయా? లేనిపోయిన మాటలు మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మీరు ఏ విషయంలోనో కృంగిపోతున్నారా? మీ మీద లేనిపోయిన మాటలు చెబుతూ ఇతరులు సంతోషిస్తున్నారా? అయితే నీకు రూపొందబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. నీ పక్షంగా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తాను. కాబట్టి మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు, మన పక్షంగా ఉన్న దేవుడు, మన తరపున యుద్ధం చేసే దేవుడు, మన తరపున గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఏ విషయంలో మనం కృంగిపోకూడదు, ఏ విషయంలో భయపడకూడదు. ఎలాంటి పరిస్థితులు ఎదుగుతున్నప్పటికీ దేవునికి అప్పగిద్దాం. దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. నీకు వ్యతిరేకంగా రూపొందబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ సత్యాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక.